ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. స్वस्थानेषु मरुद्गणान् नियमयन् स्वाधीन सर्वेन्द्रियः पर्यङ्कस्थिरधारणा प्रकटितप्रत्यङ्मुखावस्थितिः प्रायेण प्रणिपेदुषः प्रभुरसौ योगं निजं शिक्षयन् कामानादनुतात् अशेष जगतां कामासिका केसरी. వేదములే నీ నివాసమట విమల నారసింహ అంటూ శ్రీవారిలో నృసింహతత్వాన్ని ప్రత్యక్షంగా చూసి అన్నమాచార్య స్వామివారు కీర్తించారు. శిష్ట రక్షణ ఎంత ముఖ్యమో దుష్ట శిక్షణ కూడా అంతే ముఖ్యంగా స్వామివారు వ్రతాన్ని స్వీకరించి ఎవరైతే ధర్మాన్ని మీరుతారో అధర్మ వ్యాప్తికి కారకులో అటువంటి వారందరినీ కూడా శిక్షిస్తూ తన మహాత్మ్యాన్ని లోకానికి తెలియజేస్తూ ఉన్నారు. మనందరినీ కూడా తన భక్తగణంలో చేర్చుకుని మన యందు అనుగ్రహంతో నిత్యము కూడా ధర్మగ్రంథ వ్యాఖ్యానాన్ని ధర్మగ్రంథ పారాయణాన్ని చేసుకునేట్లుగా వినేట్లుగా అనుగ్రహించారు. అటువంటి భాగ్యాన్ని మనకి కలగజేశారు. తిరుమల క్షేత్రం నుంచి వస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క పవిత్రమైనటువంటి వాక్యము కూడా మనకి ఆచరణీయం అనుసరణీయం అనే తత్వాన్ని తెలియజేస్తూ ఉన్నారు. స్వామివారి అనుగ్రహాన్ని ఇంకా మనందరం కూడా కోరుకుంటూ ఆచార్యముఖంగా ఈనాడు పారాయణానికి సత్సంకల్పం చేసుకుందాం. ఆ దేవదేవుని అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి సప్తత్రింశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వైశంపాయన ఉవాచ
కస్యచిత్వథ కాలస్య ధర్మరాజో యుధిష్ఠిరః సంస్మృత్య ముని సందేశం ఇదం వచనమబ్రవీత్. వివిక్తే విదిత ప్రాజ్ఞం అర్జునం పురుషర్షభ సాంత్వపూర్వం స్మితం కృత్వా పాణినా పరిసంస్పృశన్ సముహూర్తమివ ధ్యాత్వా వనవాసమరిందమః. ధనంజయం ధర్మరాజః రహసీదమువాచః. తత్ర తే న్యవసన్ రాజన్ కించిత్ కాలం మనస్వినః ధనుర్వేదపరా వీరాః శృణ్వంతో వేదముత్తమం చరంతో మృగయాం నిత్యం శుద్ధైర్బాణైర్మృగార్థినః పితృదైవత విప్రేభ్యః నిర్వపంతో యథావిధి అని నిన్న మనం పాండవులందరూ కూడా కామ్యక వనంలో ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో చెప్పుకున్నాం. వాళ్ళ జీవనం అలా కొనసాగుతూ ఉన్నది. ఎన్నో చర్చోపచర్చలు అయిన తర్వాత ఇలా గడుస్తూ ఉంటే ధర్మరాజు తర్వాత చేయవలసిన పని మనం పూర్వం చెప్పుకున్నట్లుగా అవశ్యం అర్జునుడి ద్వారా జరగవలసినటువంటిది సిద్ధమై ఉన్నది. ఆ కాలం సమీపించింది. అందుకని ఇక ధర్మరాజు వ్యాసుల వారి ఆజ్ఞని పాటిస్తూ వారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది వ్యాసుల వారు ఉపదేశించిన ప్రతిస్మృతి విద్యని మొత్తాన్ని కూడా అనుష్ఠించి ధారణ చేసుకుని సిద్ధులై ఉన్నారు. ఇక ఆ విద్య తనకి సిద్ధించిన తరువాత అర్జునుడికి ఉపదేశించాలి. అర్జునుడికి ఉపదేశించి ఈ విద్య ద్వారా నువ్వు దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది దిక్పాలకుల అనుగ్రహాన్ని పొంది విశిష్టమైన అస్త్రములని సాధించి ఆ పైన తిరిగి రావలసినది అని చెప్పాలి. అర్జునుడు ఆ పని కోసమని బయలుదేరి వెళ్ళాలి. ఇది ఏ అర్జున అభిగమన పర్వ అంటే. ఆ చిట్ట చివరి సన్నివేశంలో మనమందరం కూడా ఇప్పుడు జరిగిన వృత్తాంతాన్ని తెలుసుకోబోతూ ఉన్నాం. కస్యచిత్వథ కాలస్య ధర్మరాజో యుధిష్ఠిరః అంటే కస్మింశ్చిత్ కాలే అని చెప్పుకోవాలి. అంటే ఇలా కామ్యగమనంలో కొన్ని రోజుల పాటు వీళ్ళు జీవనాన్ని గడిపిన తర్వాత ఒకరోజు ఏకాంత ప్రదేశంలో ఎవరూ లేనటువంటి సందర్భంలో ఏకాంత ప్రదేశాన్ని ఉదాన్ని చూసుకుని అక్కడ ధర్మరాజు అర్జునుడిని పిలిచి అర్జునుడితో పై మాటలు చెప్పబోతూ ఉన్నాడు. ముందుగా అర్జునుడిని పిలిచాడు. ఇద్దరు ఓ దగ్గర కూర్చున్నారు. ధర్మరాజు ఏమీ మాట్లాడట్లా, అలాగే కళ్ళు మూసుకున్నాడు. అర్జునుడు చూస్తూ ఉన్నాడు అన్నగారిని, ఏం చెప్పబోతారా అని. 48 నిమిషాల పాటు సుమారుగా సముహూర్తం వివధ్యాత్వ అంతసేపు వనవాసం గురించి ధర్మరాజు తలుచుకుంటూ ఉన్నాడు. అంటే భవిష్యత్తులో ద్రౌపది వియోగం అనేటటువంటిది ఈ అర్జునుడికి ఏర్పడబోతూ ఉన్నది. వనవాసం, ద్రౌపది వియోగం, గృహిణి గృహముచ్యతే ఇది స్మృతే అంటారు వ్యాఖ్యాకర్త. అంటే ఇప్పుడు అర్జునుడిని పంపిస్తే ఈ అర్జునుడు వెళ్ళి తపస్సు చేసి దేవతానుగ్రహాన్ని పొంది దేవతల దగ్గర నుంచి విశిష్టమైన అస్త్రములను సాధించి మళ్ళీ తిరిగి వచ్చే సమయానికి ఎంతకాలం పూర్తవుతుందో తెలియదు. ఈ మధ్యలో అంతా కూడా ద్రౌపదిని కూడా విడిచిపెట్టి ఉండాలి ఈ అర్జునుడు. కాబట్టి
ఆ ద్రౌపదీ వియోగాన్ని ఒకదాన్ని ఆలోచిస్తూ ఉన్నాడు. అలా ఆలోచిస్తూ కాలాన్ని గడిపి కొంతకాలం అయిన తర్వాత అప్పుడు మెల్లిగా పక్కన ఉన్నటువంటి అర్జునుడి మీద చెయ్యి వేశాడు. ఇలా చేత్తోటి అతన్ని స్పృశించాడు. సాంత్వపూర్వం స్మితం కృత్వ పాణిన పరిసంస్పృశన్. అర్జునుడిని అలా చూశాడు. అన్నగారు ఏమి ఆదేశం ఇస్తారా అని ఏకాగ్రతతో అన్నగారి వైపే అర్జునుడు చూస్తూ ఉంటే ఒక నవ్వు నవ్వాడు ధర్మరాజు. ఆ పైన చేతినట్లా తాకించాడు. ఒకసారి ముట్టుకున్నాడు అర్జునుడిని. సాంత్వనగా ఉన్నది అర్జునుడికి. ఎందుకు ఈ పని చేశాడు ధర్మరాజు అంటే, ఇతపూర్వం ఎన్నో మాటలు మాట్లాడారు ద్రౌపది భీములు ఇద్దరూ కూడా. అలాగే శత్రువులు చాలా కష్టపెట్టారు. ఇంతవరకు ఏ మాట మాట్లాడకుండా అలాగే ఉన్నాడు అర్జునుడు. వాటన్నిటికీ కూడా సమాధానమా అన్నట్లుగా, లేక ఆ శత్రువులు పెట్టినటువంటి కష్టాలన్నిటికీ కూడా ఒక ఉపాయమా అన్నట్లుగా ఒక రంగు నవ్వాడు. నువ్వేమీ బాధపడద్దు నాయనా, నిజమే జరిగిందంతా జరిగింది, కష్టపడుతున్నావు, కానీ ఏం పర్వాలేదులే, నీకు కూడా బాధ ఉందని నాకు తెలుసు, నీ మనసు నేను అర్థం చేసుకున్నాను, నా మనసు నువ్వు అర్థం చేసుకున్నావు అనే ఇలాంటి ఎన్నో భావాలు ఒక నవ్వుతోటి అర్జునుడికి తెలియజెప్పాడు ధర్మరాజు. చేతితో స్పృశించాడు. ఇక నువ్వు చేయవలసి ఉంది నాయనా అని చెప్పి తెలిసేట్టుగా పులకించిపోతున్నాడు అర్జునుడు. ఆ సమయంలో వెంటనే తను చెప్పదలుచుకున్న మాటలు చెప్తూ ఉన్నాడు. ఈ వృత్తాంతాన్ని మొత్తాన్ని జనమేజయ మహారాజుకి వైశంపాయన మహర్షి చెప్తూ అంటున్నాడు. యుధిష్ఠిర ఉవాచ భీష్మే ద్రోణే కృపే కర్ణే ద్రోణపుత్రే చ భారత ధనుర్వేదశ్చతుష్పాదః ఏతేష్వద్య ప్రతిష్ఠితః దైవం బ్రాహ్మం మానుషం చ సయత్నం సచికిత్సితం సర్వాస్త్రాణాం ప్రయోగం చ అభిజానంతి కృత్స్నశః తే సర్వే ధృతరాష్ట్రస్య పుత్రేణ పరిసాన్వితాః సంవిభక్తాశ్చ తుష్టాశ్చ గురువత్తేషు వర్తతే సర్వయోధేషు చైవాస్య సదా ప్రీతిరుత్తమ ఆచార్యాః మానితాః తుష్టాః శాంతిం వ్యవహరంత్యుత. అర్జున, భరతనందన, భీష్మ, ద్రోణ, కర్ణ, అశ్వత్థామ, కృప అనేటటువంటి ఐదుగురు యందు కూడా 4 పాదాలతో ఉన్న ధనుర్వేదం పరిపూర్ణమవుతూ ఉన్నదయ్యా. ఈ నలుగురు యందే ఈ మొత్తం ధనుర్వేదమంతా కూడా సుప్రతిష్ఠితమై అయి ఉన్నది. అలాగే కర్ణుడి యందు కూడా ధనుర్వేదమంతా కూడా సిద్ధమై ఉన్నది పరిపూర్ణంగా. ఈ 5గురిని చూస్తే 4గురేమో గురువులు, అలాగే ఒక గురుపుత్రుడు, కర్ణుడు బయటవాడు. మొత్తం ఈ 5గురిలో 4 పాదాల ధనుర్వేదము ఉన్నది. 4 పాదాలు అంటే ఆదాన, సంధాన, విసర్గ, సంహారాహ అని చెప్పి 4 విభాగాలు ఉన్నాయి ధనుర్వేదంలో. ఈ ఆదానము, అలాగే సంధానము, విసర్గము, సంహారము, దాన్ని గ్రహించడం. సంధానము అంటే ఎక్కువ పెట్టడం, విసర్గం అంటే వదిలిపెట్టడం, సంహారము అంటే దాన్ని నాశనం చేయడం. ఈ 4 విషయాల్లో కూడా చాలా నైపుణ్యం కావాలి. ఈ 4 విషయాల్లో ఎవరికైతే మంచి నైపుణ్యం ఉన్నదో అతనే ధనుర్వేదంలో నిష్ణాతుడు అని చెప్పి చెప్పబడతాడు. ఇలా 4 పాదాలు ఉన్నాయి. ఏ అస్త్రం ఎట్లా స్వీకరించాలి, ఏ అస్త్రాన్ని ఏ విధంగా సంధానం చెయ్యాలి, ఆ అస్త్రానికి ముందర వెనకాల ఉండేటటువంటి విధులు ఏమిటి, అక్కడ చేయవలసినటువంటి పనులు ఎలా ఉంటాయి, ఇక ఆ పైన అస్త్రాన్ని ప్రయోగించిన తర్వాత అది ఎట్లా వెళ్తుంది, దాని యొక్క గతి ఎలా ఉంటుంది, దాని యొక్క వైశిష్ట్యం ఏమిటి, ఏ వేగంతో వెళ్తుంది, ఎంత వేగంతో వెళ్ళాలి,
ఏ దారిలో వెళ్తుంది, ఎటువంటి లక్ష్యాన్ని ఏ విధంగా ఛేదించాలి లేక భేదించాలి అనేటటువంటి రహస్యాలన్నీ కూడా అక్కడ చెప్పబడతాయి. ఇక చివరికి సంహారం, దీంట్లో సమస్తము కూడా ఏదైతే మనం ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నామో ఆ లక్ష్యాన్ని ఎట్లా ఛేదించాలి అనేటటువంటిది చాలా చక్కగా చెప్పబడి ఉంటుంది. ఇలా 4 పాదాలతోటి విరాజిల్లే ధనుర్వేదం ఈ 5గురు యందు కూడా భీష్మ, ద్రోణ, కర్ణ, కృప, అశ్వత్థామల్లో ప్రతిష్ఠితమై ఉన్నది అర్జున అని చెప్తూ, అలాగే దైవ అస్త్రములు, బ్రాహ్మాస్త్రములు లేక మానుషాస్త్రములు, అలాగే దైవ బ్రాహ్మ మానుష పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు దైవం అంటే ఇంద్ర వరుణ అస్త్రాలు అని చెప్పి కొన్ని ఉంటాయి. ఇంద్రాస్త్రం వేశారు, వరుణాస్త్రం వేశారు అంటూ మనం చాలా చోట్ల వింటూ ఉంటాం. అవి దైవాస్త్రాలుగా చెప్పబడ్డాయి. ఇక బ్రాహ్మాస్త్రం అంటే బ్రహ్మాస్త్రం మనందరం కూడా బాగా విన్నటువంటిదే. బ్రహ్మాస్త్రం వేస్తే ఇక తిరుగులేదు అని చెప్పి లౌకికంగా కూడా మనకి బ్రహ్మాస్త్రం ప్రయోగించారు, బ్రహ్మాస్త్రాన్ని వేసేశాడు అని చెప్పి అంటూ ఉంటారు. అది బ్రహ్మాస్త్రమని విశిష్టమైనటువంటిది, దాన్ని బ్రాహ్మం అనేటటువంటి మాటతో చెప్పారు. ఇక మానుషాస్త్రం అంటే ధనుర్బాణాలతోటి వేసేటటువంటి అస్త్రం, కేవలం ధనుస్సు బాణం తీసుకుని బాణంతో అలా కొట్టడమే, అటువంటి అస్త్రాలు అవి మానుషాస్త్రాలు అని చెప్పి చెప్పబడ్డాయి. ఇట్లా ఈ పద్ధతులు ఏవైతే ఉన్నాయో అంటే సయత్నం సచికిత్సితం అని చెప్పి చాలా గూఢంగా చెప్తూ ఉన్నాడు ధర్మరాజు అర్జునుడితోటి. యత్నం అంటే ఆ అస్త్రాన్ని ఎట్లా గ్రహణం చెయ్యాలి, అస్త్రాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, అస్త్రాన్ని ఎట్లా ప్రయోగించాలి అనేటటువంటి విషయాలు మొత్తం కూడా బాగా తెలిసినటువంటి వాళ్ళు వీళ్ళు. దైవాస్త్రం అంటే ఇంద్రాస్త్రం, వరుణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, ఇటువంటి అస్త్రాల్ని ఎట్లా గ్రహణం చేయాలి, వాటిని ఎట్లా తీసుకోవాలి, వాటిని ఎట్లా ప్రయోగించాలి, అసలు ఆ అస్త్రాన్ని ధారణ చేయాలి. ముందు ఒక అస్త్రం ప్రయోగించాలి అని అంటే దానికి సంబంధించినటువంటి కొంత విషయాన్ని ధారణ చేసి ఉండాలి. మన స్మృతుల్లో ఎన్నో విశేషాలు చెప్పారు, పురాణాల్లో మనకి ఎన్నో అస్త్రశస్త్రాల గురించి చెప్తూ వచ్చారు. ఈ అస్త్రం ఇలా వేస్తే ఇలా అవుతుంది, అలా వేస్తే అలా అవుతుంది అని చెప్పి. అటువంటి అస్త్రాలన్నింటినీ గుర్తుపెట్టుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. అలా గుర్తుపెట్టుకుని దాన్ని మళ్ళీ వాడగలిగేటటువంటి యోగ్యత ఈ 4గురిలో, అలాగే కర్ణుడిలో, మొత్తం 5గురిలోనూ ఉన్నది. అలాగే ఇక సచికిత్సితం అంటే వేరొకరు ఎవరైనా సరే ఇలాంటి అస్త్రాలు ప్రయోగించినట్లయితే అటువంటి వాటిని మళ్ళీ ఎలా ఎదుర్కోవాలి. శత్రుపక్షంలో ఉన్నవాడు ఆగ్నేయాస్త్రం వేస్తే ఇటుపక్క ఉన్నటువంటి వాడు వారుణాస్త్రం వెయ్యాలి. అట్నుంచి మంట వస్తూ ఉంటుంది, ఇట్నుంచి నీళ్లు వెళ్తూ ఉంటాయి. అలా ఒక్కొక్క అస్త్రానికి విరుగుడు అస్త్రాలు ఏముంటాయి, ఎలా ఒక్కొక్క అస్త్రాన్ని ఎదుర్కోవాలి అనే విషయం కూడా వీళ్ళందరికీ బాగా తెలుసు. సర్వాస్త్రాణం ప్రయోగంచ అభిజానంతి కృత్స్నశః. అలాగే సమస్తంగా అభిజానంతి అని అంటే సాకల్యేన జానంతి, సమస్తం వాళ్ళు తెలుసుకున్నటువంటి వారే తప్ప ఈ అస్త్రం వీళ్ళకి తెలియదు అని చెప్పడానికి లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాదంలో విశిష్టమైనటువంటి జ్ఞానం ఉన్నది. 5గురు కలిశారు అని అంటే ఇక ధనుర్విద్యలో వాళ్ళని ఎదుర్కోవడం అనేటటువంటిది జరిగే పని కాదు. ధనుర్బాణాలతోటి వాళ్ళని ఎదుర్కొని ఓడించడం అనేది అయ్యే పని కాదు. అంతటి విశిష్టమైన జ్ఞానం ఈ 5గురు దగ్గర ఉన్నది నాయన. తే సర్వే ధృతరాష్ట్రస్య పుత్రేణ పరిసాంత్వితాః. పైగా వాళ్ళందరూ కూడా దుర్యోధనుడి చేత ఆదరింపబడుతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. పైగా దుర్యోధనుడు వాళ్ళందరికీ నచ్చజెప్పాడు, మనం ఇలా ఉందాం, ఇలా చేద్దాం అని చెప్పి అందరితో కూడా సావధానంగా మాట్లాడాడు, అందరినీ ఒప్పించాడు. అంటే ప్రస్తుతం వీళ్ళందరూ ఆ పక్షంలో ఉన్నారు కానీ మనకి అందుబాటులో లేరు. సంవిభక్తాశ్చతుష్టాశ్చ, ఇక
మొన్నటిదాకా వాళ్ళని చూడ్డానికి కూడా ఒక రకంగా విసుగుపడిపోయేటటువంటి దుర్యోధనుడు ఈనాడు వాళ్ళకి కావలసినటువంటి భోగాలన్నిటిని ఏర్పాటు చేశాడు. గురువత్ తేషు వర్తతే, వాళ్ళందరూ కూడా తుష్టాహ సంతుష్టులై ఉన్నారు. ఎలా వీళ్ళంతా సంతోషపడతారో అలా వీళ్ళందరినీ కూడా గౌరవిస్తూ ఉన్నాడు. గురువత్ తేషు వర్తతే అంటే ఈ దుర్యోధనుడు ఎలా ఉన్నాడు వాళ్ళ విషయంలో అంటే, గురువుల యందు ఎంత భక్తి శ్రద్ధలతో శిష్యుడు ఉంటాడో వీళ్ళ 5గురి విషయంలో అంత భక్తి శ్రద్ధలతో ఉన్నాడట. ఏదైనా దుర్యోధనుడు కొంత అహంభావి, కొంత మూర్ఖుడు, మనం చెప్పిన మాటలు వినడు అనే అభిప్రాయాలు ఇతపూర్వం ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ దుర్యోధనుడు చేసేటటువంటి సేవ, ఇతను కల్పించేటటువంటి భోగాలు, ఇతను వాళ్ళ యందు ప్రవర్తిస్తున్నటువంటి తీరు, ఇవన్నీ గమనిస్తూ ఉంటే దుర్యోధనుడు మనవాడు, ఆత్మీయుడు అని అనిపించేట్టుగా ఉన్నది. అలా దుర్యోధనుడు వాళ్ళ విషయంలో ప్రవర్తిస్తూ ఉన్నాడట. ఏమాత్రము కూడా వాళ్ళని కసురుకోవట్లేదు. వాళ్ళు ఎదురుగా కనిపిస్తే నమో నమః అంటున్నాడు, మీకేం కావాలంటున్నాడు, సమస్తము ఏర్పాట్లు చేస్తానంటున్నాడు, చాలా భక్తి శ్రద్ధలతో ఉంటున్నాడు. ఇక ఆ దుర్యోధనుణ్ణి ఏమాత్రము కూడా వీళ్ళు వ్యతిరేకించలేనటువంటి స్థితిలో ఉన్నారు. అంత గొప్పగా వాళ్ళతో వ్యవహరిస్తూ ఉన్నాడు. పైగా సర్వయోధేషు చైవాస్య సదా ప్రీతిరనుత్తమ. ఇక ఈ యోధులందరి విషయంలో కూడా, ఈ 5గురు అలాగే మిగిలినటువంటి వాళ్ళ విషయంలో కూడా చాలా ప్రేమ ఉన్నది దుర్యోధనుడికి. ఎందుకంటే రేపు ఏదైనా తేడా వస్తే రక్షించేది వీళ్ళే అనే విషయం తెలుసు. దానికి తగ్గట్టుగానే ప్రవర్తిస్తూ ఉన్నాడు. పైగా ఆచార్యాః మానితాః తుష్టాః, గురువులందరూ కూడా అతని చేత గౌరవింపబడేటప్పటికీ, అతనందరినీ గౌరవించేటప్పటికీ వాళ్ళంతా సంతుష్టరై ఉండడం వలన శాంతిం వ్యవహరంత్యుత, ఎప్పటికైనా సరే భీష్మ ద్రోణ కర్ణ అశ్వత్థామలు దుర్యోధనుడి విషయంలో శాంతికే ప్రయత్నం చేస్తారు, కానీ దుర్యోధనుడిని విడిచిపెట్టరు. అతని కర్మకథను పోతాళ్లే అని ఉదాసీనంగా చూడరు. అవసరమైతే అతని కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా ముందుకొస్తారు వీళ్ళు. ఆ విధంగా గురువులందరినీ కూడా అతను దగ్గర పెట్టుకుని చూసుకుంటూ ఉన్నాడు. మహానుభావులు వీళ్ళందరూ. నాయన శక్తిం నహాపయిష్యంతి తే కాలే ప్రతిపూజితాః అద్య చేయం మహీకృత్స్న దుర్యోధన వశానుగా సగ్రామ నగరా పార్థ ససాగర వనాకర భవానేవ ప్రియోస్మాకం త్వయి భారః సమాహితః అత్ర కృత్యం ప్రపశ్యామి ప్రాప్తకాలమరిందమ కృష్ణద్వైపాయనాత్ తాత గృహీతోపనిషన్మయా. నాయన సమయానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు గౌరవింపబడేటటువంటి ఆ గురువులు ఏ పరిస్థితుల్లో కూడా దుర్యోధనుడి శక్తిని క్షీణింపచెయ్యరు. అంతకంతకీ దుర్యోధనుడు బలాన్ని పెంచుకునేట్టుగానే వీళ్ళందరూ ప్రయత్నం చేస్తారు. ఇంకొకటి అద్యచేయం మహీకృత్స్న దుర్యోధన వశానుగా, ఈ భూమి మొత్తమంతా కూడా సగ్రామ నగర పార్థ ససాగ వనాకర, గ్రామాలు, నగరాలు, సముద్రాలు అన్నీ కూడా భూమండలం అంతా దుర్యోధనుడి అధీనంలో ఉన్నది. రాజయ్య కూర్చోబోతున్నాడు. శత్రువులందరూ దగ్గరికి వచ్చి చేరారు. అందరూ పూజిస్తూ ఉన్నారు. అందరి చేత పూజింపబడుతూ ఉన్నాడు. ఎవరిని కూడా నువ్వు నాకు శత్రువ్వి అనట్లేదు. పైగా పెద్దలందరినీ గౌరవించి వాళ్ళ అనుగ్రహాన్ని పొంది నీకోసం నేను ప్రాణత్యాగం చేస్తాను అని చెప్పడమే ఆలస్యం. అంతటి భావాన్ని వాళ్ళు పెంచుకుని మనస్సులో దుర్యోధనుడి మీద సిద్ధంగా, దుర్యోధనుడి కోసం ఏం చేయాలంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాలం కోసం ప్రతీక్ష చేస్తూ ఉన్నారు.
కాబట్టి ఇలా ఈ పరిణామాలన్నీ కూడా మారిన మీదట భూమండలంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా దుర్యోధనుణ్ణి ఆశ్రయించవలసిన పరిస్థితి ఒక రకంగా వచ్చినందువల్ల ఇప్పుడు ఈ భూమంతా కూడా దుర్యోధనుడి వశంలో ఉన్నది. నాయన ఇక ఎదుర్కొందాం, ఏముంది దుర్యోధనుడిని ఎదుర్కోవడానికి, ఎంతమంది అయినా రాని అవతల పక్షంలో మన దగ్గర శక్తి ఉన్నది కదా అని అంటే ఒకవేళ మహానుభావులైనటువంటి 5గురు కూడా ఎదురొచ్చి నుంచుంటారు. వాళ్ళని దాటి శత్రువులందరినీ దాటి ఈ గజబలాన్ని, అశ్వబలాన్ని, తురగబలాన్ని అంటే అశ్వబలాన్ని, కాల్బలాన్ని ఇలాంటి వాటిని దాటి ఆ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి అతన్ని శిక్షించడం అనే పని జరిగేది కాదు. ఈ 5గురే అసలు ముందు వెనక్కి వెళ్ళనివ్వరు, వాళ్ళ దగ్గరే ఆపేస్తారు. మనం ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని విశిష్టమైన అస్త్రములను సంధించినా వాటిని నిర్వీర్యం చేయడానికి ఈ 5గురు చాలు. ఈ పక్షంలో ఎంతమంది అయినా ఉన్నీగాక, ఎవరైనా ఉండని, ఈ 5గురు వాళ్ళని ఎదుర్కోలేరు. సాక్షాత్తు దేవతలే దిగి వచ్చిన యుద్ధంలో వీళ్ళని గెలవడం కష్టం. అంతటి బలం పెట్టుకుని ఉన్నారు. ఏమాత్రము కూడా వాళ్ళకి దయ, కనికరం, అభిమానం ఏవీ ఉండవు. అంతలా వశం చేసేసుకున్నాడు దుర్యోధనుడు. అందువల్ల భవానేవ ప్రియోస్మాకం త్వయి భారః సమాహితః, అస్మాకం ప్రియ భవానేవ, మాకు ఇష్టుడవి నువ్వు మాత్రమే. ధర్మరాజు అంటూ ఉన్నాడు. ఆ నవ్వుకి పరిపూర్ణ తాత్పర్యం ఇక్కడ బయటపడుతోంది. నువ్వు తప్ప ఇంకెవరూ ప్రస్తుతం లేరు, నువ్వే మాకెందుకు ప్రియుడు అంటున్నాడు అంటే, నువ్వు ఏ కార్యాన్ని ఎలా సాధించాలో తెలుసుకునేటటువంటి వాడివి, శక్తియుక్తులన్నీ ఉన్నాయి. ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నావు అనంటే దాన్ని సాధించడానికి ఎంత ప్రయత్నమైనా చేస్తావు. దేవతానుగ్రహం పొందడానికి కూడా సమర్థుడవి. అందువల్ల త్వయి భారః సమాహితః, నీ యందు ఇప్పుడు పెద్ద భారం అనేటటువంటిది మోపబడుతూ ఉన్నది. నీపైనే భారం వేసుకుని మేమంతా ఇలా ఉన్నాం. ఈ 5గురిని ఎదుర్కోవాలి అనన్నా, ఈ 5గురి వెనకాల ఉండేటటువంటి తక్కిన బలాన్ని మొత్తాన్ని నిర్వీర్యం చేయాలన్నా, ఆ దుర్యోధనుడి ఆట కట్టించాలన్నా నీవు మాత్రమే సమర్థుడవి. ఈ 5గురి దగ్గర దైవ, బ్రాహ్మ, మానుష, అస్త్ర విద్యలన్నీ కూడా ఉన్నాయి. వాటి యొక్క ప్రయోగాలు, వాటి యొక్క ప్రతీకారాలు ఇలాంటివి అన్నీ కూడా బాగా తెలిసినటువంటివే వీళ్ళకి. వీళ్ళవన్నీ కూడా తెలుసుకున్నటువంటి వారే. అయినప్పటికీ వీళ్ళ దగ్గరంటూ లేనటువంటి కొన్ని విశిష్టమైన అస్త్రములు ఇంకా ఉన్నాయి. అవి ఇవ్వగలిగినటువంటి వారు ఎవరు అంటే దేవతలు మాత్రమే. ఆ దేవతలు ఇచ్చేటటువంటి అస్త్రములను సాధించి నువ్వు పరిపూర్ణుడవై మళ్ళీ తిరిగి వచ్చినట్లయితే వీళ్ళని ఎదుర్కోవడం అనేది సాధ్యపడుతుంది. అంటే వాటిని సంపాదించవలసినటువంటి వాడివి నువ్వే. అలా సంపాదించినటువంటి వాటిని అవసరం వచ్చినప్పుడు వీళ్ళ మీద ప్రయోగించవలసినటువంటి వాడివి నువ్వే. వీళ్ళని ఆపవలసినటువంటి వాడివి నువ్వే. ఆ దుర్యోధనుణ్ణి చంపవలసినటువంటి కార్యంలో ముఖ్య పాత్ర వహించవలసినటువంటి వాడివి నువ్వే. మమ్మల్ని అందరినీ ఈ కష్టం నుంచి గట్టెక్కించేటటువంటి వాడివి కూడా నువ్వే. ఆ మాటలంతటినీ కూడా త్వయి భారః సమాహితః అనే ఒక్క మాటలో చెప్పేశాడు ధర్మరాజు. ఇంత భారం ఉన్నది నీ మీద, నీ మీదే నమ్మకం పెట్టుకుని ఉన్నాం అని. అత్ర కృత్యం ప్రపశ్యామి ప్రాప్తకాలమరిందమ. నాయన, శత్రువుల్ని నాశనం చేసే లక్షణం కలిగిన అర్జున, ఈ సమయంలో ఏం చెయ్యాలి అంటే నేను ఒక ఉపాయం కనుక్కున్నాను, చెప్తాను విను. తాతగారైనటువంటి వ్యాసుల వారి దగ్గర నుంచి నేను ఒక గృహీత ఉపనిషన్మయ
ఉపనిషత్ మయా గృహీత, నా చేత ఒక రహస్యమైనటువంటి విద్య తీసుకోబడింది. అక్కడ ఉపనిషత్ అని చెప్పారు. అంటే నేను ఒక ఉపనిషత్తు తీసుకున్నాను ఆయన వద్ద నుండి అనే అర్థం మనకి పైన కనిపిస్తుంది శ్లోకాన్ని చూస్తే, సంస్కృత భాష కొంత తెలిస్తే. కానీ వ్యాఖ్యానంలో దానికి ఉపనిషత్ అంటే రహస్య విద్య అని ఇచ్చారు. ఒక ప్రతిస్మృతి అనేది అత్యంత రహస్య విద్య, అందరికీ తెలిసేది కాదు, అందరికీ తెలిసేంతటి చిన్న విద్య కూడా కాదు. అలాంటి విద్యని కృష్ణద్వైపాయనుడు అంటే వ్యాసుల వారు ధర్మరాజుకు ఉపదేశించారు. ఆ విద్యను నేను ప్రతిగ్రహించాను అని మొదలుపెట్టి, త్వయా ప్రయుక్తయా సమ్యక్ జగత్ సర్వం ప్రకాశతే తేన త్వం బ్రహ్మణా తాత సంయుక్తః సుసమాహితః దేవతానాం యథాకాలం ప్రసాదం ప్రతిపాలయ తపసా యోజయాత్మానం ఉగ్రేణ భరతర్షభ ధనుష్మాన్ కవచీ ఖడ్గీ ముని సాధువ్రతే స్థితః న కస్యచిత్ తదన్మార్గం గచ్చతాత ఉత్తరాన్ దిశం ఇంద్రేహ్యస్త్రాణి దివ్యాని సమస్తాని ధనంజయ వృత్రాద్భీతైర్బలం దేవైః తదా శక్రే సమర్పితం తాన్యేకస్థాని సర్వాణి తతస్త్వం ప్రతిపత్స్యసే శక్రమేవ ప్రపద్యస్వ సతేస్త్రాణి ప్రదాస్యతి దీక్షితోద్యైవ గచ్చత్వం ద్రష్టుం దేవం పురందరం. నాయన, నేను తీసుకున్నటువంటి ప్రతిస్మృతి విద్య ఇప్పుడు నీకు ఉపదేశించబోతూ ఉన్నాను. నువ్వు నేను ఇచ్చేటటువంటి ఈ విద్యని తీసుకుని చక్కగా అనుష్ఠానం చేసి ధర్మయుక్తమైనటువంటి పద్ధతిలో నువ్వు దీన్ని అవలంబం చేసుకుని బాగా దీన్ని నువ్వు ధారణ చేసినట్లయితే, అలాగే యథావిధిగా సమ్యక్ జగత్సర్వం ప్రకాశ్యతే త్వయా సమ్యక్ ప్రయుక్తయా అనయా విద్య జగత్సర్వం ప్రకాశ్యతే. నువ్వు నీ చేత ఈ విద్య చక్కగా ఒకవేళ ప్రయోగింపబడినట్లయితే జగత్తు మొత్తము కూడా ప్రకాశిస్తుంది. అంతటి విద్య ఇది, సామాన్యమైనది కాదు. నాయన, ఏకాగ్రచిత్తంతో ఈ విద్యను నువ్వు ఉపాసించడం వల్ల ఏ ఏ సమయంలో నీకు దేవతానుగ్రహం అత్యావశ్యకమై ఉన్నదో ఆయా సమయంలో ఆయా దేవత యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలాగే నాయన, నువ్వు ఈ విద్యని ఆకలింపు చేసుకోవడానికి, అనుష్ఠానం చేయడానికి, దాన్ని సిద్ధింపజేసుకోవడానికి ఉగ్రమైనటువంటి తపస్సును చెయ్యాలి. తపసా యోజయాత్మానం ఉగ్రేణ భరతర్షభ. చూడండి, దాని ఫలాన్ని చెప్పాడు, జగత్తు మొత్తం ప్రకాశిస్తుంది అని. ఇంకొక విశిష్టమైన ఫలాన్ని చెప్పాడు, దేవతానుగ్రహమంతా నీకు లభిస్తుంది అని. ఇక సాధన మార్గం ఏమిటో ఉపదేశిస్తూ ఉన్నాడు. ఆత్మానం ఉగ్రేణ తపస సంయోజయ. నువ్వు చాలా ఉగ్రమైనటువంటి తపస్సు చెయ్యాలి. బాగా తపస్సు చేసినట్లయితే ఈ విద్య సిద్ధిస్తుంది. ధనుష్మాన్ కవచి ఖడ్గి ముని సాధువ్రతే స్థిత. ప్రస్తుతం నువ్వు ధనుస్సు ధరించావు, అలాగే కవచాన్ని పెట్టుకున్నావు, ఒక మంచి ఖడ్గాన్ని పట్టుకున్నావు, కత్తిని. ఇలా ఇవన్నీ నువ్వు ధరించినప్పటికీ, అంటే పరిపూర్ణమైన క్షత్రియుడిగా నువ్వు ప్రకాశిస్తూనే ఉన్నావు. ఇతఃపూర్వం ఎలా ఉన్నావో అలాగే ఉన్నావు ఇప్పుడు కూడా. అయినా సరే సాధువ్రతాన్ని నువ్వు చేస్తూ ఉన్నావు. ఎవరిని కష్టపడట్లేదు, ఎవరితోనూ గొడవపడట్లేదు. చాలా ఉత్తమమైనటువంటి ముని ఎలా అయితే ఉంటాడో అలా నువ్వు ఉంటూ ఉన్నావు. అంతే తప్ప నేను క్షత్రియుణ్ణి అనే ఆభిజాత్యంతో నువ్వు ప్రవర్తించట్లేదు. కావున నాయన, ఇప్పుడు నువ్వు మునిగా ఉండి మౌనంగానే వ్యవహరిస్తూ ఎవరికీ కూడా అవకాశం ఇవ్వకుండా నకస్యచిత్ దదన్మార్గం గచ్చతాత ఉత్తరాన్ దిశం. ఎవరికీ ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఇక్కడి నుంచి బయలుదేరి
ఉత్తర దిక్కుగా ప్రయాణం చేస్తూ వెళ్ళు. ఎందుకు వెళ్ళాలి ఉత్తర దిక్కుగా అనంటే, నాయన ఇంద్రే హ్యస్త్రాణి దివ్యాని సమస్తాని ధనంజయ వృత్రాద్భీతై బలం దేవై తదాశక్రే సమర్పిత. వృత్రాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు ఒకప్పుడు. ఆ రాక్షసుడికి ఒక కోరిక పుట్టింది. ఏమిటి అంటే, నాకు ఇంద్ర పదవి కావాలి అని. ఎందుకు ఇంద్ర పదవి అంటే, నాలాంటి వాడు కదా ఇంద్ర పదవిలో ఉండవలసింది, అసమర్థుడైన ఈ ఇంద్రుడేవుడు అక్కడికి వెళ్ళి కూర్చోవడం అని చెప్పి భావిస్తూ ఉండేవాడు. వాళ్ళ నాన్న కూడా ఇంద్రుణ్ణి చంపేటటువంటి కొడుకు నాకు పుట్టాలి అని కూర్చుని తపస్సు చేశాడు. కాకపోతే ఎవరు పడితే వారు మంత్రాలు చదివితే, ఎవరు పడితే వాళ్ళు తపస్సులో కూర్చుంటామంటే అది అయ్యే పని కాదు. పైగా విపరీతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇతపూర్వం కూడా మనం సూర్యాష్టోత్తరాన్ని చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. మంత్రశాస్త్రం యొక్క ప్రభావం, దాని యొక్క గొప్పదనం, దాని యొక్క నియమాలు నిబంధనలు అన్నీ కూడా. ఈయన కూడా ఈ వృత్రాసురుడి తండ్రి నాకు ఇంద్రుణ్ణి చంపేటటువంటి కొడుకు పుట్టాలి అన్న భావంతో కూర్చుని తపస్సు చేస్తూ ఉన్నాడు. అలా తపస్సు మొదలుపెట్టినటువంటి వాడు బాగా తపస్సు చేసి బ్రహ్మగారిని ప్రత్యక్షం చేసుకున్న తర్వాత స్వరంలో అంటే ఇంద్రశత్రుర్వర్ధస్వ ఇంద్రశత్రుర్వర్ధస్వ అనేటటువంటి రెండు విధాలుగా ఒక మంత్రాన్ని ఊహించుకుంటూ, అంటే ఈ రెండు విధాల్లో ఏది సరిగ్గా పలకాలో తెలియనటువంటి వాడు ఒక విధంగా పలకాల్సింది ఇంకొక విధంగా పలికాడు. మొదటి ఒక విధంగా పలికితే ఇంద్రుడి యొక్క శత్రువును నాకు పుట్టుగాక, వాడు ఇంద్రుణ్ణి చంపుగాక అని అర్థం రావాలి స్వరం చెప్తూ ఉన్నప్పుడు. ఆ స్వరాన్ని తప్పుగా పలకడం వల్ల ఇంద్రుడి చేతిలో చచ్చేటటువంటి కొడుకు నాకు పుట్టాలి అని తిరిగి వచ్చింది అర్థం. అంటే ఆ మంత్రం చెప్పేటప్పుడు స్వరం ఎలా ఉండాలి అన్నప్పుడు ఎంత జాగ్రత్త తీసుకోవాలో మనకి ఉదాహరణ తెలియజేస్తూ ఉన్నది. వేదాహమేతం పురుషం మహాంతం అని చదువుతూ ఉన్నప్పుడు ఎక్కడ స్వరం ఉన్నదో, ఎక్కడ ఏ విధంగా పలకాలో చాలా జాగ్రత్తగా చిన్నప్పటి నుంచి గురువుగారి దగ్గర శిక్షణ పొంది మంత్రాన్ని ఉచ్చరించాలి తప్ప, బాగా 10 సార్లు వింటే నాకు కూడా మంత్రాలు వచ్చేస్తాయి అన్న భావనతో వినేసి ఆ మంత్రాలు చదివేస్తే ఫలితం విపరీతంగా ఉంటుంది అని తెలియజేస్తోంది ఈ వృత్తాంతం. అతను తప్పుగా పలకడం వల్ల ఇంద్రుడి చేతిలో చచ్చే కొడుకు నాకు పుట్టాలి అని కోరుకున్నట్టు అయింది. తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. ఆయనకే ఉంది, ఏం కోరుకుంటే అది ఇస్తాడు. అబ్బాయి ఇది బాలేదు అబ్బాయి, ఆప్షన్ 2 తీసుకో అని అండ ఆయన. అయిపోయింది. మనవాడు పుట్టాడు వృత్రాసురుడు. పుట్టిన తర్వాత ఇక ఆ పుట్టిన దగ్గర నుంచి చేతిలో చచ్చే రాత ఉన్నప్పుడు ఇంకేం మారతాడు, నేను ఇంద్రుడిని చంపుతానని మొదలెట్టాడు. సరే, ఆ పనిలో కొంతవరకు విజయాన్ని కూడా సాధించాడు. దేవతలందరినీ విసిగించాడు, ఏడ్పించాడు, నానా ఇబ్బందులు పెట్టాడు, వాళ్ళ కన్నీళ్లు చూశాడు. చివరికి ఈ వృత్రాసురుణ్ణి చూసి భయపడిన దేవతలందరూ కలిసి ఏం చేశారనంటే, ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి మా దగ్గర ఉన్నటువంటి శక్తి అంతా కూడా నీకు ధారపోస్తున్నాం, ఇగో నీ దగ్గర పెడుతూ ఉన్నాం, మా దగ్గర ఇగో ఈ అస్త్ర విజ్ఞానం అంతా ఉన్నది, ఇదంతా నువ్వు స్వీకరించి మమ్మల్ని రక్షించవలసింది అని కోరారు. ఆ తర్వాత ఇంద్రుడు వీడెవడసలు, నా పదవి కోసం వీడు తపస్సు చేయడం ఏమిటి అని చెప్పి ఆయనకి పాపం పదవి ఇది ఉంటుందిగా భయపడ్డాడు. వెంటనే బయలుదేరాడు, వచ్చాడు, వజ్రాయుధం తీశాడు, ఒక్క వేటు వెళ్ళిపోయాడు. వృత్రాసురుడు చరిత్రలో కలిసిపోయాడు. ధర్మరాజు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, అదే విషయాన్ని క్లుప్తంగా వృత్రాభీతై బలం దేవై తదా శక్రే సమర్పితం. ఈ వృత్రాసురుణ్ణి చూసి భయపడినటువంటి దేవతలందరూ కూడా తమ దగ్గర ఉన్నటువంటి అస్త్ర విజ్ఞానాన్ని మొత్తాన్ని ఇంద్రుడికి సమర్పించారు. సరే, ఇంద్రుడికి సమర్పించారు. ఉత్తర దిక్కుగా వెళ్ళు అన్నాడు. దేవతలందరూ ఇంద్రుడికి అస్త్ర విజ్ఞానాన్ని సమర్పించారు అన్నాడు. పైన ఏమిటి అంటే చెప్తూ ఉన్నాడు, తాన్యేకస్థాని సర్వాణి తతస్త్వం ప్రతిపత్స్యసే.
ఇక నాయన అర్జున, ఈ దివ్యాస్త్రాలన్నీ కూడా ఇంద్రుడి దగ్గరే ఉన్నాయి. అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క అస్త్రం ఉండేది, కానీ ఇప్పుడు ఇంద్రుడి దగ్గరే సర్వాస్త్ర విజ్ఞానము కూడా ఉన్నది. అందువల్ల తతస్త్వం ప్రతిపత్స్యసే, నువ్వు ఆ ఇంద్రుడి దగ్గర నుంచి ఈ అస్త్ర విజ్ఞానాన్ని మొత్తాన్ని పొందవలసి ఉన్నది. శక్రమేవ ప్రపద్యస్త్వ సతేస్త్రాణి ప్రదాస్యతి. ఇలా ఇంద్రుడి దగ్గరే సమస్తాస్త్ర విజ్ఞానము ఉన్నందువలన నువ్వు ఆయన నీకు ఇస్తాడు కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటే ఇంద్రుణ్ణే నువ్వు ఉపాసన చెయ్యాలి, ఇంద్రుణ్ణి ఆశ్రయించాలి. ఇంద్రమేవ ప్రతిపద్యస్వ సతేస్త్రాణి ప్రదాస్యతి. ఆ ఇంద్రుడే అన్ని అస్త్రాల్ని నీకు ఇస్తాడు. దేవతల దగ్గర ఉండే విశిష్టమైన అస్త్రాలన్నింటినీ కూడా నీకు ఆయన అందజేస్తాడు. వీళ్ళ దగ్గర కొన్ని దేవాస్త్రాలు ఉన్నాయి, కానీ ఇంతకు మించిన అస్త్రాలు ఇంద్రుడి దగ్గర సిద్ధంగా ఉన్నాయి, అతను నీకు అవి అందిస్తాడు. దీక్షిత అద్యైవ గచ్చత్వం ద్రష్టుం దేవం పురందరం. కావున ఈనాడు దీక్షిత, ఇది ప్రధానం. ఓ పెద్ద పని చేస్తూ ఉన్నప్పుడు మన వ్యవహారం ఎలా ఉండాలి అనంటే అర్జునుడికి ధర్మరాజు బోధిస్తూ ఉన్నటువంటి మాటల పరంపరలో ఈ ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే మన జీవన గమనం ఎలా ఉండాలో, మన ప్రయత్నం ఎలా ఉండాలో తెలిసిపోతుంది. దీక్షిత అంటూ ఉన్నాడు. అంటే నువ్వు ఒక దీక్షని స్వీకరించినటువంటి వాడివై, అంటే ఎన్ని కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, ప్రశంసలు రావచ్చు, లేక విశిష్టమైనటువంటి గుర్తింపు రావచ్చు, కీర్తి రావచ్చు, ఎన్ని వచ్చినా మనం అనుకున్నటువంటి చిట్ట చివరి పని ఏదైతే ఉన్నదో అది పూర్తయ్యేంత వరకు మనం చలించకూడదు. అంతవరకు మనం ఆరంభంలో ఏ భావనతో అయితే ఉన్నామో ఆ భావనని రక్షించుకుంటూ వెళ్ళాలి. ఎవరో తిట్టారు కదా అని మన పరాపేసుకోవడమో, ఇంకొకరెవరో నీ ఎంత గొప్పవాళ్ళు లేడు అని చెప్పి పొగిడారు కదా అని చెప్పి ఆ ఆనందంలో పడిపోయి మనం చేయాల్సిన పని వదిలిపెట్టేయడమో, చెడగొట్టడానికి కొంతమంది ఆ ప్రయత్నాలు చేస్తారు లోకంలో. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రయత్నం చేస్తూ వెళ్తున్న కొద్దీ మనల్ని ఆపాలన్నప్పుడు ఏ వేరే ప్రయత్నంతో కష్టపెట్టి మనల్ని ఆపలేం అని చెప్పి తెలుసుకుంటే మనల్ని పొగట్టడం మొదలెడతారు, భజన చేయడం మొదలెడతారు, కీర్తించడం మొదలెడతారు, మనంత గొప్పవాడు ఇంకొకళ్ళు లేడని చెప్పి చెప్పడం మొదలెడతారు. ఇవి ఏం చేస్తాయి అంటే మనలో అలసత్వాన్ని పెంచుతాయి, నిర్లక్ష్యాన్ని పెంచుతాయి, మన లక్ష్యానికి మనల్ని వెళ్ళనివ్వకుండా చేస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటివేవీ లేకుండా మనం అనుకున్న పని పూర్తయ్యేంత వరకు ఒకే ఒక లక్ష్యంతో వెళ్ళాలి. అందుకని దీక్షిత, మనకి పై కథలో అర్జునుడి యొక్క దీక్ష ఏ స్థాయిలో ఉన్నదో కూడా తెలుస్తుంది. అలా నువ్వు దీక్షాబద్ధుడవై అద్యైవ గచ్చ త్వం ద్రష్టుం దేవం పురందరం, నీవు ఈనాడే బయలుదేరి వెళ్ళు. దేనికి? ద్రష్టుం దేవం పురందరం, ఆ ఇంద్రుణ్ణి చూడ్డం కోసమని చెప్పి వెళ్ళాలి. అంటే ఉత్తర దిక్కున ఇంద్రుడుంటాడు, ఆ ఇంద్రుడి దగ్గరికి నువ్వు బయలుదేరి వెళ్ళి ఆ ఇంద్రుణ్ణి ప్రార్థన చెయ్యి, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందు, ఆయన దగ్గర ఉండేటటువంటి విశిష్టమైన అస్త్రాల్ని సాధించు. అస్త్రాల్ని సాధించి మళ్ళీ నువ్వు తిరిగి వస్తే అప్పుడు ఈ ఐదుగురు ఎవరైతే ధనుర్విద్యలో ఉండేటటువంటి 4 పాదముల యొక్క విజ్ఞానాన్ని తమలో సుప్రతిష్ఠితం చేసుకుని లోకాన్ని మొత్తాన్ని కూడా గలగలగలాడించేటటువంటి శక్తిని తమలో ఉంచుకుని దుర్యోధనుణ్ణి కాపాడడం కోసం తమ ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా ఉండేటటువంటి స్థితిని పెట్టుకుని మనస్సులో ఈనాడు లోకానికి మొత్తానికి కూడా వీరులుగా కనిపించేటటువంటి మహానుభావులు ఉన్నారో ఆ 5గురిని కూడా నువ్వు ఎదుర్కోగలవు, ఆ శక్తిని నువ్వు సంపాదించగలవు. అప్పుడు భావి కార్యం మనకి సుఫలమవుతుంది అని బోధించాడు. ఆ పైన అర్జునుడు ఏం చెప్పాడో, ఏం చేయబోతున్నాడో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా శ్రద్ధగా విందాం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి చెప్పబోతూ ఉన్నారు. ఈనాటి ఈ శ్లోకములని చక్కగా పారాయణ చేసుకుంటూ ప్రతినిత్యం ఈ పారాయణల్ని మనం తప్పక సకాలంలో దైవానుగ్రహం కోసం చేసుకుంటూ ఉండాలి. మనకి ఆ పరమాత్మ అటువంటి దీక్షని ఇవ్వాలి. మనం దీక్షాబద్ధులమై ధర్మగ్రంథ పారాయణం అనేటటువంటి దాన్ని విడిచిపెట్టకుండా చేసుకోవాలి. అలాగే మన ఇతర కార్యములు ఎందు కూడా మనం సరైనటువంటి సమయంలో, సరైన విధానంలో, సరైన పద్ధతిని అవలంబించి చక్కగా చేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా మనల్ని అనుగ్రహించమని స్వామివారిని ప్రార్థిస్తూ ఆచార్యముఖంగా
శ్లోకపారాయణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి ద్వారా ధర్మరాజుల వారు ఉపదేశించినటువంటి విశేష ధర్మాలని మనం తెలుసుకున్నాం. ఇక 37వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ సప్తత్రింశోऽధ్యాయః వైశంపాయన ఉవాచ కస్యచిత్వథ కాలస్య ధర్మరాజో యుధిష్ఠిరః సంస్మృత్య ముని సందేశం ఇదం వచనమబ్రవీత్ వివిక్తే విదిత ప్రజ్ఞం అర్జునం పురుషర్షభా సాంత్వపూర్వం స్మితం కృత్వా పాణినా పరిసంస్పృశన్ సముహూర్తమివ ధ్యాత్వా వనవాసమరిందమః ధనంజయం ధర్మరాజः రహసీదమువాచః యుధిష్ఠిర ఉవాచ భీష్మే ద్రోణే కృపే కర్ణే ద్రోణపుత్రే చ భారత ధనుర్వేదశ్చతుష్పాదః ఏతేష్వద్య ప్రతిష్ఠితః దైవం బ్రాహ్మం మానుషం చ సయత్నం సచికిత్సితం సర్వాస్త్రాణాం ప్రయోగం చ అభిజానంతి కృత్స్నశః తే సర్వే ధృతరాష్ట్రస్య పుత్రేణ పరిసాన్వితాః సంవిభక్తాశ్చ తుష్టాశ్చ గురువత్తేషు వర్తతే సర్వయోధేషు చైవాస్య సదా ప్రీతిరనుత్తమా ఆచార్యామాని తస్మాని తాస్తుష్టాః శాంతిం వ్యవహరంత్యుత శక్తిం నః పగిష్యంతి తే కాలే ప్రతిపూజితాః అద్య చేయం మహీకృత్స్నా దుర్యోధనవశానుగా సగ్రామనగరా పార్థ ససాగరవనాకర భవానేవ ప్రియోస్మాకం త్వయి భారः సమాహితః అత్ర కృత్యం ప్రపశ్యామి ప్రాప్తకాలమరిందమ కృష్ణద్వైపాయనాత్తాత గృహీతోపనిషన్మజా తజా ప్రయుక్తజా సమ్యక్ జగత్సర్వం ప్రకాశతే తేన త్వం బ్రహ్మణా తాత సంయుక్తః సుసమాహితః దేవతానాం యథా కాలం ప్రసాదం ప్రతిపాలయ తపసా యోజయాత్మానం ఉగ్రేణ భరతర్షభ ధనుష్మాన్ కవచీ ఖడ్గీ మునిః సాధౌ వ్రతే స్థితః న కస్యచిద్ దదన్మార్గం గచ్చతాతోత్తరాన్ దిశం ఇంద్రేహ్యస్త్రాణి దివ్యాని సమస్తాని ధనంజయ
जय पुत्राद्भीतैर्बलं देवैः पुत्रार्धीतैर्बलं देवैः तदा शक्रे समर्पितम् तदा शक्रे समर्पितम् तान्येकस्थानि सर्वाणि तान्येकस्थानि सर्वाणि ततस्त्वं प्रतिपत्स्यसे ततस्त्वं परिसत्स्यते शक्रमेव प्रपद्यस्व चक्रमेव प्रपद्यस्व ततेऽस्त्राणि प्रदास्यति सतेस्त्राणि प्रपास्यति दीक्षितोऽद्यैव गच्छत्वम् दीक्षितोऽद्यैव गच्छस्त्वम् द्रष्टुं देवं पुरन्दरम् द्रष्टुं देवं पुरन्दरम् ఓం నమో వెంకటేశాయ. శ్రీ ఉదయ భాస్కర్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రైవేట్ కళాకారులందరితో కలిసి గోవిందనామ సంకీర్తనం చేసుకుని స్వామివారి అనుగ్రహ పాత్రులమవుదాం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనలోల గోవర్ధనోద్ధార దశరథ నందన దశముఖమర్దన పక్షి వాహన పాండవ ప్రియ మత్స్య కూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద
అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సాంగ గదాధర గోవింద విరజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివ కేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇహరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో స్వామివారిని ప్రార్థించి మంగళాంతంగా పారాయణాన్ని పూర్తి చేసుకుని దేవాధిపతి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.